వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. దయచేసి మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి, భక్తులందరికీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఇక తిరుమల శ్రీవారి భక్తులు మీ అందరూ తెలుసుకోవాలండి, విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ల ద్వారా మనకు ఈరోజు శనివారము మే 2వ తారీఖున మీ ఎవ్వరివి కూడా తీసుకోలేదండి. రేపు ఆదివారము ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ యొక్క రికమెండేషన్ లెటర్లు అయితే వారు తీసుకోలేదు తిరుమల కొండపైన. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మీ అందరికీ కూడా వేసవి సెలవుల కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ల ద్వారా రద్దు చేస్తున్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా మరో 15 రోజుల్లో రద్దు చేసే అవకాశం ఉంది. మనకు ఇది కన్ఫర్మ్ న్యూస్ అండి. నేను మీకు చదువు వినిపిస్తున్నాను చూడండి. తిరుమల వెళ్ళే వారికి అలర్ట్. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలపై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ నిన్నటి నుంచి నిలిపివేసింది. వారం తర్వాత ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోకూడదని యోచిస్తున్నారు. తిరుపతిలో రోజు జారీ చేసే స్పెషల్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని ఈ నెల 15 తర్వాత రద్దు చేయాలని భావిస్తున్నారు. మీ అందరికీ అర్థమైంది కదండి. వేసవి సెలవుల కారణంగా ప్రస్తుతం అయితే రికమెండేషన్ లెటర్ల ద్వారా మీ ఎవరికి కూడా బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల దర్శనాలు కూడా ఆఫ్లైన్లో మీరు పొందలేరు. అలాగే మరో 15 రోజుల్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా తిరుపతిలో జారీ చేసేది నిలిపివేసే అవకాశం ఉన్నది. అలాగే మరో 15 రోజుల్లో డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళకు కూడా, అనగా నేరుగా ఆయా మంత్రి శాఖ నుంచి వచ్చిన వారు కూడా నిలిపివేసే అవకాశం అయితే ఉన్నది. దీనికి ముఖ్య కారణము తిరుమల కొండపైన అధిక రద్దీ ప్రస్తుతం అయితే ఉన్నది. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. మనలాంటి సామాన్య భక్తులకు గంటలు క్యూ లైన్లో ఈ వేసవి సెలవుల్లో వెయిట్ చేయకుండా భక్తులకు టీటీడీ యాజమాన్యము ప్రోటోకాల్ వాళ్ళకు, అలాగే విఐపి వాళ్ళకి ఆపేసి ఆ సమయాన్ని కూడా మీలాంటి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు నేరుగా ఇప్పుడు డైరెక్ట్ సమాచారం అయితే కన్ఫర్మ్ న్యూస్ అండి ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ఎటువంటి వారైనా కానీ దయచేసి మీ విభాగాల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఇటువంటి జడ్జ్ ఇటువంటివన్నీ తెచ్చుకుంటారు కదండి. 300 రూపాయలు రికమెండేషన్ లెటర్లు, గదులకి సంబంధించి రూములు కూడా ఇవ్వరండి. దయచేసి తెలుసుకోండి. రికమెండేషన్ లెటర్ల ద్వారా మీకు రూములు కూడా ఇవ్వరు. అలాగే ఇవన్నీ కూడా నేరుగా సామాన్య భక్తులకు కొన్ని గంటల పాటు వారికి దర్శనం తొందరగా అయిపోయి క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా ఉండేలాగా టీటీడీ వారు తీసుకున్నటువంటి ఒక మంచి చర్య అనే చెప్పచ్చు. ఇది హర్షణీయము. ప్రతి వేసవి సెలవుల్లో కూడా ఈ విధంగానే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తారండి. ఈ సంవత్సరము 2026లో కూడా ఇదే జరిగింది. గతంలో కూడా వేసవి సెలవులు ఉన్నప్పుడు ఈ విధంగానే చేశారు. ఇప్పుడు కూడా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇతర ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు అధిక సంఖ్యలో శ్రీవారిని మొక్కులు తీర్చుకోవడానికి కాలినడక కావచ్చు, అలాగే ఉచిత క్యూ లైన్లోకి వెళ్ళిపోతారండి. చాలా మందికి ఇప్పుడు దాదాపు రోజుకి 80 నుంచి 90 వేల మంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన దర్శనానికి వస్తున్నారు. దానిలో సగానికి సగం మందికి, దాదాపు 40 వేల మందికి ఎటువంటి టికెట్ లేకుండానే వారు దర్శనం చేసుకుంటారు. వీరందరికీ కూడా అధిక సంఖ్యలో ప్రాముఖ్యత ఇవ్వడం కోసము వీళ్ళందరికీ తొందరగా
దర్శనం అవ్వడం కోసము టీటీడీ వారు ఈ గొప్ప ఆలోచనను తీసుకొని అమల్లో అయితే చేయటం జరిగిందండి. ఇక నుంచి ఏ టికెట్ లేని వారు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనాన్ని మీరు కొనసాగించండి. ఒక రోజు ముందు వచ్చి ప్రస్తుతం అయితే ఉచిత సర్వదర్శనం టోకెన్లు తెల్లవారుజామున 4:30 తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. అయితే భక్తులందరూ గమనించండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాచారము మరో 15 రోజుల్లో ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా కౌంటర్లో నిలిపివేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా సామాన్య భక్తులు ఈ 15 రోజుల్లో మీ మొక్కులు తీర్చుకోవడానికి వస్తే, అనగా మే 15వ తారీఖు వరకు కనుక మీరు వచ్చినట్లయితే మీరు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్ల ద్వారా త్వరగా దర్శనం చేసుకోగలరు. అంతే తప్ప మే 15 తర్వాత మీరు వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా, నడక మార్గం టోకెన్లు కూడా నిలిపివేసే యోచన అయితే ఉంది. నేను తిరిగి మరలా మే 15 తర్వాత ఒకవేళ ఉచిత సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తే మీ అందరికీ మరో వీడియో ద్వారా మీ ముందుకి రావటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మే 1 నుంచి జూలై 15 వరకు విఐపి రికమెండేషన్ లెటర్లు ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇవన్నీ కూడా రద్దు చేశారు. కాబట్టి వీటి ద్వారా 300 రూపాయల టికెట్లు, రూముల కోసము, బ్రేక్ దర్శనము, ముందు గడప దర్శన టికెట్లకు రికమెండేషన్ లెటర్లు చెల్లదు. మే 15వ తారీఖు నుంచి దయచేసి భక్తులందరూ ఉచిత సర్వదర్శనం కూడా ఆపే అవకాశం ఉన్నది. నేరుగా వైకుంఠంకి కాంప్లెక్స్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉండొచ్చు. టికెట్ లేని వారి గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హ్యాపీగా మే 15 వరకు సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే రద్దీ ఎక్కువగానే ఉంది. వేసవి సెలవులు కాబట్టి ఎండ కూడా బాగా ఉంది. దయచేసి భక్తులు వచ్చేవాళ్ళు మీరు క్యూ లైన్లో ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుపతిలో ఉండాలి అనుకుంటే ఉండండి, లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి రూములు ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తానండి, ఈ క్యూ లైన్లో నించొని ఇంత టైం వేస్ట్ చేసే బదులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే 11-12 గంటల దర్శనం కూడా మీరు చేసుకొని హ్యాపీగా వస్తారు. మీరు సర్వదర్శనం టోకెన్ తీసుకొని నడక మార్గంలో వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికైతే ఈ టైం అనేది మీకు సరిపోతుంది. కానీ టైం వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ దర్శనానికి వచ్చే వాళ్ళైతే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవడమే అతి సులువైన మార్గం అని నేను చెప్పగలనండి. ఇవి కాకుండా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.